నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. కాలాపత్తర్లో రాత్రి వేళ పోలీస్ ప్రత్యేక పర్యవేక్షణ. రౌడీ షీటర్లను హెచ్చరించిన డీసీపీ కిరణ్ ఖరే. దిత్వా తుపానుపై బాపట్లలో సమీక్ష. వేగంగా ధాన్యం సేకరించాలన్న మంత్రి పార్థసారథి. తాళ్లపల్లి సర్పంచ్ నామినేషన్లో డ్రామా. లవర్ శ్రీజ తరపున నామినేషన్ వేసిన చందు అరెస్ట్. బచ్పన్ స్కూల్ శంషేర్గంజ్లో ఇంటర్ స్కూల్ పోటీలు. స్వర్ణ పతకం సాధించిన బేబీ తనూజ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, కాలాపత్తర్ ప్రాంతంలో రాత్రిపూట సౌత్ జోన్ డీసీపీ శ్రీ కిరణ్ ఖరే ప్రత్యేకంగా శాంతి భద్రతలను పర్యవేక్షించారు. అనేక మంది రౌడీ షీటర్లకు వారి ఇళ్ల వద్ద వ్యక్తిగతంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. రాత్రిపూట ఇంట్లోనే ఉండాలని, క్రమం తప్పకుండా పోలీస్ స్టేషన్కు హాజరు కావాలని ఆయన రౌడీ షీటర్లను ఆదేశించారు. సత్ప్రవర్తనను కలిగి ఉండాలని, నేర కార్యకలాపాలకు దూరంగా ఉండాలని డీసీపీ వారిని గట్టిగా హెచ్చరించారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. బాపట్లలో ద్విత్వా తుపాను నష్టాల నివారణపై జిల్లా అధికారులతో మంత్రి కొలసు పార్థసారథి సమీక్ష నిర్వహించారు. గత తుపాను అనుభవాలను పరిగణలోకి తీసుకొని మరింత స్ఫూర్తితో పనిచేయాలని అధికారులకు సూచించారు. వరి సాగు చేసిన రైతులకు పంట నష్టం జరగకుండా ధాన్యం సేకరణకు వేగంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఎస్పీ గారు, జేసీ గారు, డిఆర్ గారితో పాటు అన్ని జిల్లా అధికారులు కూడా హాజరయ్యారు. సార్, మనకు కొన్ని రోజుల క్రితం నుంచే దీని గురించి ఇన్ఫర్మేషన్ అనేది మాకు కంటిన్యూస్గా వస్తూ ఉన్నది. 2 సిస్టంలు బంగాళాఖాతంలో తయారవుతూ ఉండగా ఒకదానికి సెన్యార్ అని పేరు పెట్టడం జరిగింది. ఇంకొకటి ఒక సిస్టమ్ లాగా ఏర్పాటు కాలేదు. ఇది శ్రీలంక వైపు వెళ్తుండగా ఎప్పుడు కోస్ట్ దగ్గర వచ్చింది అప్పుడు ఫార్మ్ అయ్యి ఒక సైక్లోనిక్ నేచర్ అనేది దాన్ని పొందడం జరిగింది. అది శ్రీలంకలో ఎప్పుడు ఏర్పాటైంది దానికి డిట్వా అని పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు సార్ అది ఎక్కడ కూడా ల్యాండ్ ఫామ్ చేయకుండా అలాంగ్ ద కోస్ట్ పైన వస్తూ ఉంది అనేది మనకున్నటువంటి సమాచారం. ప్రస్తుతానికి దాని లొకేషన్ను తమిళనాడు దగ్గర ఉంది. శ్రీలంకలో దాని యొక్క వర్షం వలన 56 మంది చనిపోవటం జరిగింది శ్రీలంకలో సార్. అయితే ఇప్పుడు మన జిల్లాలకి అంటే ఆంధ్రప్రదేశ్లో 7 జిల్లాలకి దీనివలన హై అంటే హెవీ రెయిన్ఫాల్
వచ్చే ప్రసక్తి ఉంది అని తెలియచేయటం జరిగింది. అవి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం, అన్నమయ్య, కడప, అలాగే బాపట్ల, పల్నాడు. సో ఈ 7 జిల్లాలకి హై అలర్ట్ అనేది ఇవ్వడం జరిగింది సార్. ఈ రోజుకి చూసుకుంటే అద్దంకి మరియు చిన్నకంచ ఈ 2 మండలాలకి హై అలర్ట్. అందులో మళ్ళా మనకు ఆర్టీజీఎస్ అవేర్ అని ఒక సాంకేతిక ఒక సంస్థ ఏముంది, వారు అందులో ఒక 5 సచివాలయం స్పెసిఫిక్గా కూడా మనకు చెప్పడం జరిగింది. ఆ 5 సచివాలయంలో మనం అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది సార్. అయితే జిల్లాలో వరి సేకరణ అనేది కూడా జరుగుతూ ఉన్నది. పాడి ప్రొక్యూర్మెంట్ కూడా మనకు స్ట్రీమ్లైన్ అయింది సార్. ఇంకా ప్రస్తుతానికి మనము 1000 పైబడి పాడి ప్రొక్యూర్మెంట్ అనేది కంప్లీట్ చేయటం జరిగింది. ఇప్పుడు ఎవరు కూడా నిన్న నైట్ నుంచి హార్వెస్ట్ చేయకూడదని అందరూ కూడా తెలియచేయటం జరిగింది. వాళ్ళు చేసినా సరే మండల్ వారీగా, గ్రామం వారీగా కొన్ని మనమే తమరి ఒక సలహా ప్రకారం కొన్ని గోడౌన్ స్పేస్ని మనమే ఐడెంటిఫై చేసుకున్నాం సార్. దానికి ఆ గోడౌన్కి ఎవరు ఇన్ఛార్జ్ ఆ ఫోన్ నెంబర్ కూడా నిన్న పాత్రికేయులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళ ఆ ఒక గ్రామ సచివాలయం పరిధిలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్స్తో టెలికాన్ఫరెన్స్ కూడా జేసీ గారు చేసుకుని రైతులు ఎవరైనా చేసి మీ దగ్గర పెట్టుకోలేకపోతే అక్కడ మూవ్ చేయమనేది కూడా మధ్యాహ్నం కల్లా కంప్లీట్ అవుతుంది సార్. ఇది ఓవరాల్ దిస్ వన్ సార్. నౌ ఐల్ రిక్వెస్ట్ అవర్ జాయింట్ కలెక్టర్స్. Just tell what are the challenges? 167 మనం పీపీసీస్ లాగే ఏర్పాటు చేశాము సార్. అందులో సార్ దిస్ ఇస్ నాట్ డిజిటలీ entered sir, we want that to be digitally entered. Some kind of provision should be made for VA sir, because as and when farmer will come to PPC sir, sometimes they would have harvested, sometimes they'll harvest after few days, so that data we are not able to capture digitally. That has become a manual data entry sir, so it is a little challenge which we are facing sir. So some kind of provision can be given to VAs where actual harvesting date is captured, so then we will be able to know sir how much is scheduled and in that how much is harvested, so that at their level also they can monitor. So this is one challenge sir which we are facing. Vehicles undi ante na vehicle ekkada veltundi, he can also monitor. Yes. We'll get it done sir. We can include these exemption is over, then ఖచ్చితంగా will need GPS sir. So sir as of now sir collector garu చెప్పినట్టు sir 688 PPCs, 448 vehicles are available sir. ఇంకా ప్రతిరోజు వెహికల్ రిజిస్ట్రేషన్ కూడా జరుగుతూనే ఉంటాయి సార్. ఈ రోజు కూడా అది చేయడం జరుగుతుంది. తర్వాత ప్రొక్యూర్మెంట్ కి వెళ్తాయి సార్. 88 పాడి ప్రొక్యూర్మెంట్ సెంటర్లో యాక్టివ్గా జరుగుతూ ఉంది సార్. ఆ 8294.97 మెట్రిక్ టన్స్ షెడ్యూల్ ఇచ్చాం సార్. అంటే అది 2 days 3 days అంటే ఫస్ట్ టైం వాళ్ళు శాంపుల్ తీసుకొచ్చినప్పుడు వీఆర్ టెస్టింగ్ అండ్ ఓకే ఇప్పుడు ఇంకా తక్కువ ఉంది ఎక్కువ ఉంది అనేది. సో ఈ ప్రొక్యూర్డ్ ఇప్పటికి 2922 సార్. తమరు నిన్న మాట్లాడినప్పుడు ఇట్ వాస్ 1200 సార్. సో ఇది ఫాస్ట్ గా వీఆర్ మూవింగ్ సార్. సో వీఆర్ అవుట్ ఆఫ్ దట్ ఇనిషియల్ టీదింగ్ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయట పడ్డాము సార్. అది ఇంకా అదే ఎంతవరకు ట్రక్ షీట్ అయింది, ఇది ఫర్దర్ ఎఫ్టీఓస్ జనరేట్ అయ్యి అక్నాలెడ్జ్మెంట్స్ వచ్చింది. దిస్ ఇస్ ద రిపోర్ట్ సార్. కడతా ఉన్నాం సార్, ఇంకా ఇనాగ్రేషన్ కూడా అవ్వలేదు, అక్కడ స్పేస్ ఉంది. సో ఇవి మనము ఎన్ని మెట్రిక్ టన్స్ అవుతుంది, దానికి ఇన్ఛార్జ్ పర్సన్ ఎవరు, ఫోన్ నంబర్, ఇట్లా వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ సార్ ఒక 150 లొకేషన్లు. ఇదొకటి వేమూరులో, కోడిపరులో ఏఈఎల్సి ఫంక్షన్ హాల్ అని పెట్టాం సార్. చిన్నదే కానీ వీ హ్యావ్ గాన్ ఓవర్ బోర్డ్ సార్, సో దట్ మనము తడుస్తా ఉంది, వర్షం వస్తుంది, ఎక్కడ పెట్టాలన్నా ఇది సార్. నిన్న నైట్ పిఆర్ఓ గారు మీరు అందరికీ తెలియచేయడం జరిగింది సార్. ఓకే, దిస్ ఇస్ రిగార్డింగ్ పాడి ప్రొక్యూర్మెంట్ సార్. కలెక్టర్ గారు చెప్పినట్టు సార్, ఇనిషియలీ మనకి ఫేజ్ 1లో ఈ అద్దంకి అండ్ చిన్నగంజాం మండల్లో హైలీ ఎఫెక్టెడ్ వచ్చి అనేసి మనకి అలర్ట్ రావడం జరిగింది సార్. దట్స్ టు 5 సెక్రటేరియట్స్లో ఈ 2 మండల్లో ఎక్కువ తుఫాన్ ప్రభావం ఉంటుందని. అద్దంకి చిన్నగంజాం. రీసెంట్లీ ఒక హాఫ్ అవర్ బ్యాక్ సార్ మనకి ఫేజ్ 2 అలర్ట్ కూడా వచ్చింది సార్. ఇప్పుడు ఫస్ట్ ఇనిషియల్ అలర్ట్లో మనకి డైలైన్లో బాపట్ల ఉండడం వల్ల ఈ 2 మండలాల్లో ఎఫెక్ట్ అవ్వచ్చని, ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి బాపట్లతో పాటు కృష్ణ, కోనసీమ, వెస్ట్ గోదావరి వరకు కూడా ఈ తుఫాను ప్రభావం ఉంటుందని చెప్పేసి మనకి
బాపట్ల అంటే డిస్ట్రిక్ట్ ఓన్లీ బాపట్ల మండలమా? బాపట్ల డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్. ఇది డైనమిక్. ప్రీవియస్లీ అప్ టు బాపట్ల వరకు తుఫాన్ ఎఫెక్ట్ ఉందన్నారు సార్. ఇప్పుడు బాపట్లలో కూడా ఇక్కడ ఎక్కువ ఉంటుంది. దీంతో పాటు కృష్ణ, కోనసీమ, వెస్ట్ గోదావరి వరకు కూడా ఈ ప్రభావం ఉంటుంది అనేసి మనకి ఫేజ్ 2 అలర్ట్ రావడం జరిగింది సార్. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్. ఈ 2 మండల్స్తో పాటు మనకి రేపల్లె, నగరం, నిజాంపట్నం మండల్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. అక్కడ కూడా ఒక 60 సెక్రటరియట్స్, సచివాలయాలు కూడా వనరబుల్ ఉన్నాయని మనకి రీసెంట్ అప్డేట్ సార్. టోటలీ ఈ 5 మండల్స్ 65. ఎంత రెయిన్ ఫాల్ ఉండొచ్చు? రెయిన్ ఫాల్ 60 to 80 mm. Yes sir. 6 centimeters. Yes sir, 6 centimeter. 6 అంటే అది పెద్ద ఏం కాదు. 10 సెంటీమీటర్కి స్టాగ్నేషన్ స్టార్ట్ అవుతుంది సార్. 100 mm. లెస్ దెన్ 100 mm అంటే మూవ్ అయిపోతుంది సార్. ఓకే. ఫర్ 4 hours సార్. ఇట్స్ ఏ ఇనండేషన్ కాదు. ఎస్ సార్. మండల్స్ ఈ 65 సెక్రటరియట్స్ ని కవర్ చేస్తున్నాం సార్. కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఇక్కడికి వచ్చేసిన వివిధ శాఖల అధికారులకు, విలేకరు సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మొన్న వచ్చిన మోంతా తుఫాన్లో మీ అందరి సహకారంతో జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారి నాయకత్వంలో చాలా బ్రహ్మాండంగా మనం మేనేజ్ చేశాం. ప్రజలకి అతి తక్కువ మినిమం పాసిబుల్ లాసెస్ కానివ్వండి, ప్రాపర్టీ లాస్ కానివ్వండి, లేదా హ్యూమన్ లాస్ అయితే జీరో కదండి, జీరో. సో ప్రాపర్టీ 27 రెస్క్యూ చేశారంటారు. తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేసి నెక్స్ట్ డేనే, ఎందుకంటే నెక్స్ట్ డేనే నేను వచ్చాను, కరెక్ట్గా మేము అంతా వెళ్ళాము. నెక్స్ట్ డేకే ప్రజలకి అంత చాలా ప్రచారం జరిగిన, అంటే చాలా పెద్ద తుఫాన్ రాబోతుంది అని ప్రచారం జరిగిన దానికి సెకండ్ డేకి అసలు ఎటువంటి ఎఫెక్ట్ లేకోకుండా, చాలా ప్రజా జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా చేసిన మీ అందరిని కూడా ముఖ్యమంత్రి గారు కూడా అభినందించారు. సో ఇది వచ్చేది ఇంకా దానికంటే చిన్నది కాబట్టి మీరందరూ కూడా చాలా చక్కగా మేనేజ్ చేస్తారు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదని చెప్పేసి భావిస్తాను. కాకపోతే ఇప్పుడు మనకున్నది ఛాలెంజెస్ ఓన్లీ ప్యాడీ, ఎక్కువగా ప్యాడీ ఒక్కటే సమస్య. సో దాన్ని కొంచెం మనం మానిటర్ చేసుకుని రైతుకి ఇమీడియట్గా మనం సహకారం అందించగలిగితే సమస్య కూడా ఉండదని చెప్పేసి భావిస్తాను. ఈ బీజీస్ మూలంగా కొంత నెక్స్ట్ టైం నుంచి అయినా సరే ఈ బీజీస్ అడ్వాన్స్గా వచ్చేటట్లు మనం చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను 8,000 మనం ఇప్పుడు దాకా చేసాం. సో గత సంవత్సరం కంటే కూడా చాలా బ్రహ్మాండంగా చేసాం. కానీ 3rd week of December సార్ అప్పటి వరకు వచ్చేస్తుంది, అంటే 15 days, Yes, sir. 15 to 20 days. సో చాలా ఇప్పటికి ఇన్ని రోజుల్లో 8,000 చేస్తే అప్పుడు పర్ డే దాదాపు 5,000 tons, మన 5,000 ఏంటి, దాదాపు 15,000 tons చేయాలి రోజుకి 10,000-12,000. సో దానికోసం ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. నేను ఆందోళనతో కానివ్వండి, లేకపోతే యాంగ్జైటీతో కానివ్వండి, త్వరపడి గవర్నమెంట్ మీద చాలా. సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమవుతుందని అందరూ భావించారు. కానీ రిజర్వేషన్ అనుకూలించకపోవడంతో చందు అనే యువకుడు బీఆర్ఎస్ పార్టీ తరపున తన లవర్ శ్రీజతో నామినేషన్ వేయించాడు. అయితే స్క్రూటినీకి వెళ్లకుండా పోలీసులు సమయం వృధా చేస్తూ స్టేషన్లో ఉంచడంతో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వారికి మద్దతుగా నిలిచి వారిని స్టేషన్ నుంచి తీసుకొచ్చారు. పిదప వారు ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుని సర్పంచ్కు నామినేషన్ వేయడంతో ఏకగ్రీవానికి బ్రేక్ పడినట్లయింది.
కర్మవీర్ చక్ర అవార్డీ, అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అవార్డీ, అలాగే FAPCCI టూరిజం అండ్ హాస్పిటాలిటీ కమిటీ సభ్యుడు బి రవికుమార్ గారి కుమార్తె బేబీ తనూజ మరోసారి తన ప్రతిభను నిరూపించుకుంది. బచ్పన్ స్కూల్ శంషేర్గంజ్లో జరిగిన ఇంటర్ స్కూల్ పోటీలో ఆమె స్వర్ణ పతకం గెలుచుకుంది. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ సంగీత చేతుల మీదుగా తనూజ పతకము మరియు ప్రశంస పత్రము అందుకుంది. తరగతి ఉపాధ్యాయులు స్వప్న మరియు మనోజ్ఞలు తనూజ అద్భుత నృత్య ప్రదర్శనను ప్రశంసించారు. ఒంగోలు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మార్కాపురం పట్టణంలోని 20వ వార్డులో నిర్వహించిన జిల్లా అభినందన సభలో వైసీపీ నాయకులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తుఫాన్ సమయంలో కూటమి నాయకులు ప్రజలకు అండగా నిలబడితే వైసీపీ నాయకులు మాత్రం మెడికల్ కాలేజీల పేరుతో డప్పు కొట్టుకుంటూ తిరిగారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. చెరువు వెంబడి మన కాల వెంబడి తిరిగి ఈ రోజు చెరువు నింపి అలుగు బారిస్తూ బోరడపాడు చెరువు కూడా నింపుతా ఉన్నాను. ఈ రోజు ఈ రెండిటి వల్ల సుమారు 3000 ఎకరాలలో బోర్లకు రీఛార్జ్ అవుతా ఉంది. ఎవరి కోసం? మీరు ఎక్కడికి పోయారు? మీరు ఎందుకు పోలేరు? మీరు మోందా తుఫాన్ అప్పుడు ఊర్లోకి పోయి లేదంటే పట్టణంలో శివారు ప్రాంతాలలో ఇబ్బంది పడుతున్న ప్రదేశాలకు పోయి అమ్మా తుఫాను వల్ల ఏమన్నా ఉందా, నష్టపోయారా, మీకేమన్నా కష్టం వచ్చిందా, అధికారులు స్పందించారా, ప్రజాప్రతినిధులు ఇచ్చారా, ఏమన్నా ఇవ్వకపోతే చెప్పండి, మేముండి దగ్గరుండి ఇప్పిస్తాం అని ఎవడన్నా చెప్పుకుంటాడు. దాని బోనుకి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చెప్పి ఊరూరో డప్పు కొట్టుకొని తిరిగేటువంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వెనక సంకలు కొట్టుకుంటూ పోతున్నటువంటి వాళ్ళని ఏమనాలమ్మా? ఇది ఎవరి కోసమమ్మా? మీకోసమా, మా కోసమా, లేకుంటే వాళ్ళ కోసమా, లేదంటే మన అందరి భవిష్యత్తు కోసమా? మేము చేస్తుంది మన అందరి భవిష్యత్తు కోసం. ఈ రోజు ఆ ఫలాలు మనం చూడలేకపోవచ్చు, మనం తినలేకపోవచ్చు. మన పిల్లలు చూస్తారు, మన పిల్లలు అనుభవిస్తారు. ఒకప్పుడు ఒంగోలు పట్టణం మనకంటే చిన్నది, ఈ రోజు మనకంటే 4 రెట్లు పెరిగింది. దేనికోసం పెరిగింది? జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి.
అదే ఈ రోజు జిల్లా హెడ్ క్వార్టర్ ఏదైతే ఈ 4 నియోజకవర్గాల నుంచి రోజుకు 1,00,000 మంది పైచులకు ఈ టౌన్కి వస్తారు. వ్యాపారాలు జరుగుతాయి, ఉపాధి జరుగుతుంది, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు, పెద్ద పెద్ద హాస్పిటల్ కడతారు, పెద్ద పెద్ద విద్యాలయాలు కడతారు. నారాయణ, భాష్యం, ఇంకొకటి చైతన్య, ఇలాంటి పెద్ద పెద్ద కాలేజీలు వస్తాయి. ఇవన్నీ వస్తే మన పిల్లల్ని గుంటూరు, విజయవాడ పంపాల్సిన పని లేదు కదా. ఇక్కడే చదివించుకుంటాం కదా. మనం అంతంత డబ్బులు పెట్టాల్సిన పని లేదు కదా. హాస్పిటల్కి అంత దూరం పోవాల్సిన పని లేదు కదా. లలిత హాస్పిటల్ జిల్లా అవుతుందని చెప్పి 1000 గజాలు కొన్నారు. 8 కోట్లు పెట్టి 1000 గజాలు కొన్నారు. బ్రహ్మాండమైన హాస్పిటల్ వాళ్ళు కడుతున్నారు. ఎవరికో దేనికోసం కడుతున్నారు? మన జిల్లా అవుతుందని కడుతున్నారు. అలా ఇంకా వస్తారు, ఇంకా చేస్తారు, బిల్డింగ్లు పెడతారు. బిల్డింగ్ కట్టినప్పుడు మన బేల్దారులందరికీ ఉపాధి దొరుకుతుంది కదా. దాని మీద కొన్ని వందల మందికి ఉంటుంది కదా. ఈరోజు మీ ఇల్లులు ఉన్నాయి, 30 లక్షలు చేసినాయి అనుకో. ఇంకొక 5 ఏళ్ళు పోయేసరికి ఊరు పెద్దదేసరికి మీ ఇల్లు 70 లక్షలు 80 లక్షలు పోద్ది కదా. అంటే మీ పిల్లలకి ఇయ్యరా? మీ పిల్లలకు వద్దా? 30-40 లక్షలు ఏమైనా ఉండిలో వేస్తారా? వేయరు కదా. వాళ్ళు వేస్తారు, వాళ్ళు అనుభవించలేరు, వాళ్ళు వేస్తారు ఉండిలో. కానీ మమ్మల్ని ఆశీర్వదించేటువంటి మీరు తప్పకుండా ఫలాలు అనుభవిస్తారమ్మా. జూబ్లీ హిల్స్ లో రద్దీగా ఉండే రోడ్డులో ఒక పాము కనిపించి అందరినీ భయానికి గురి చేసింది. ఎవరు కూడా దాని దగ్గరికి వెళ్లే సాహసం చేయలేదు. కొంతమంది మాత్రం దూరం నుండి ఫోటోలు తీయడంతో బిజీగా ఉండగా 2 యువ హీరోలు ముందుకు వచ్చి ధైర్యంగా పామును రోడ్డు నుండి సురక్షితంగా తొలగించారు. దీనితో అక్కడి వారు ఆ 2 యువకులను అభినందించారు. मोहम्मद अली है मेरा नाम। मोहम्मद अली भाई, मेरा नाम मोहम्मद नदीम है। भाई यहाँ कितने लोग रुके भाई? एक भी जना रुका भाई यहाँ पर? कोई ऐसा कम क्या करे भाई? सब जने देख लिए, फोटोज वीडियोस ले लेके चले गए। सब जने फोटो वीडियोस लेके चले गए। अब आप और मैं मिलके क्या करे भाई? ट्रैफिक को क्लियर करे, ट्रैफिक को क्लियर करके और सांप को सेफली KBR पार्क की तरफ डायरेक्शन चेंज कर दिया उसका। मेन रोड पे जा रहा था तो ठीक है। फिर उसके बाद क्या करे भाई अपन? उसके बाद वो फॉरेस्ट डिपार्टमेंट वालों को, पुलिस को कॉल करे तो उन्होंने टोल फ्री नंबर दिए। टोल फ्री नंबर दिए तो फॉरेस्ट डिपार्टमेंट वालों को, स्नेक डिपार्टमेंट वालों को कॉल करके अभी कंप्लेंट रेज करे तो उन्होंने मेरा नंबर ले लिए, मेरा नाम ले लिए, लेके किसी को डिपार्टमेंट वालों को भिजाते बोल के बोले ये रोड पे। भाई कहाँ से आप? मैं यहाँ हैदराबाद से लोकल है। अपन भी हैदराबाद से अलहमदुलिल्लाह लोकल है। तो भाई आप लोग देख सकते हैं ये हमारे हैदराबाद की मोहब्बत है जो हम लोग रुके। देखो आप अभी थोड़ी देर पहले आपके भी ऐसे ना वीडियो पूरा सांप ले रहे, पब्लिक ठहर के वीडियो ले रही, सो शेयर करते हम लोग। देखो अभी यहाँ पर कोई नहीं है, सिर्फ भाई है यहाँ पर, भाई है और सिर्फ मैं ही ठहरा हूँ भाई। अब सिर्फ हम 2 ही जने हैं। भाई भी हैदराबाद के लोकल है, मैं भी हैदराबाद का लोकल हूँ। तो ये बताना चाह रहा हूँ कि ये मोहब्बत होती है हम लोग की। भाई आप मुसलमान? अल्हम्दुलिल्लाह मोहम्मद अली भाई। अल्हम्दुलिल्लाह मैं भी मुसलमान हूँ। तो ये हम लोग की मोहब्बत है कि हम लोग सिर्फ लेके वीडियो नहीं डाल रहे, हम लोग सांप के खाली वीडियो लेके चले जाने। हम लोग पूरा प्रॉपर यहाँ आए तक, पुलिस वाले लोग आए तक ठहर के उन लोगों को बिठा के चले जाते। उसके बाद हम लोग किसी का जान का मसला है, हम लोग का दीन मजहब ये नहीं सिखाता हम लोग को कि किसी की जान हम लोग की तरफ से चल जाए। बोले तो यहाँ पे KBR पार्क में तकरीबन पूरे ये एरिया के लोग आते भाई के वॉकिंग वगैरह करने, मॉर्निंग वॉक, इवनिंग वॉक को पूरे लोग आते हैं यहाँ पे। बराबर। अब मेरा ऑफिस इधर ही से तो मैं देखते रहता हूँ ना डेली। बराबर। वो देख के मैं भी रुक गया। कहीं कुछ बच्चे रहते, बड़े रहते। बराबर। कितना बड़ा था शाम को? अरे बहुत बड़ा था। फिर कम से कम 3-4 फीट 5 फीट का था। 5 फीट का। जुबली हिल्स रोड नंबर 10 है ना? राइट, जुबली हिल्स रोड नंबर बाइक के शोरूम के सामने का चाहिए। हाँ राइट। मैप में चेक करो, रोड नंबर 10 बताना। हाँ रोड नंबर 10 जुबली हिल्स। रोड नंबर 10 इतना बड़ा रास्ता है यहाँ रोड पे, KBR पार्क की रोड पे। ट्रैक्टर में जा रहा, पलट के जा रहा था। इतना बड़ा है। भाई एक्टिवा हाथ लगा अंदर झाड़ियों में गया।
हो गया यहाँ है देखो जा रहा अभी కాలాపత్తర్లో రాత్రివేళ పోలీస్ ప్రత్యేక పర్యవేక్షణ రౌడీ షీటర్లను హెచ్చరించిన డీసీపీ కిరణ్ ఖరే. విత్వా తుపానుపై బాపట్లలో సమీక్ష. వేగంగా ధాన్యం సేకరించాలన్న మంత్రి పార్థసారథి. ఆళ్లపల్లి సర్పంచ్ నామినేషన్లో డ్రామా. లవర్ శ్రీజ తరపున నామినేషన్ వేసిన చందు అరెస్ట్. బచ్పన్ స్కూల్ శంషేర్గంజ్లో ఇంటర్ స్కూల్ పోటీలు. స్వర్ణ పతకం సాధించిన బేబీ తనూజ.